ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలందరికీ. 13 సంవత్సరాల పార్టీ పుట్టి ఈ పార్టీ కష్టాల నుంచి, అవమానాల నుంచి, జాతీయ నాయకులు చేసిన గాయాల నుండి పుట్టిన పార్టీ. అందులో భాగంగా మన జగనన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనందరం కూడా చూసాం. ఒక ముఖ్యమంత్రి కుమారుడు పుట్టుకతోనే అందలంలో పుట్టిన వ్యక్తి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా తలకోకుండా, ఎవరు ఎన్ని అవమానాలు చేసినా భరించి వాళ్ళకి నమస్కారం పెట్టి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మన పార్టీ పెట్టడం జరిగింది. పెట్టినప్పటి నుండి కూడా ఎన్నో ఉద్యమాలు, యుద్ధాలు, వీటన్నిటి నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మరి జగనన్న ఈ పార్టీ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మరి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది అటువైపు వెళ్ళినప్పటికి కూడా, చాలా మంది వదిలేసి వెళ్ళినప్పటికి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా, భయపడకుండా పైనున్న దేవుణ్ణి, ప్రజల్ని నమ్మి ముందుకు నడిచాడు కాబట్టే ఇవాళ మరి 151 సీటుతో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి నాయకుడిని మన హయాంలో, అంటే మన టైంలో ఇలాంటి నాయకుడిని ఒక ఆయన చూడటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాజకీయాలంటే సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీతోనో ఎక్కడో చోట కుళ్ళు, కుట్ర, ఇలాంటి రకరకాల వేషాలతో రాజకీయ పార్టీలు పుడతా ఉంటాయి. గత పార్టీ చంద్రబాబు నాయుడు కావచ్చు, అది వెన్నుపోటు ద్వారా సొంతంగా ఎన్టీఆర్ గారిని చంపిన వ్యక్తి పార్టీని లాక్కోవడం జరిగింది. కానీ మన పార్టీ అలా కాదు. కష్టాల నుంచి, పేదవాడు ఆలోచన నుంచి పుట్టుకొచ్చి ఇవాళ 151 సీటుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆయన్ని తట్టుకోవాలంటే మన వల్ల కాదు అని నిర్ణయానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు. అదేవిధంగా తను దమ్ము చాలక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కలుపుకున్నాడు. మళ్ళీ రెండోసారి సర్వే చేయించుకుంటే పవన్ కళ్యాణ్ కలుపుకున్నా కానీ తను చేయించుకున్న సర్వేలో తను ఓడిపోవడం కన్ఫామ్ అని డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ బీజేపీ దగ్గర పరిగెత్తుకెళ్ళిపోయి ఆ కాళ్ళ వేళ్ల పడి బతంలో ఆడుకొని, బాబు మీ అందరూ కలిసి వస్తేనే బతుకుంటాను, లేకపోతే నా వయసు కూడా 75 సంవత్సరాలు కదా, ఏదన్నా రాలిపోతే పరిస్థితి ఎట్లా ఉండదు ఒకసారి ఆలోచించండి. చివరిసారిగా మరి ఆ సీట్లు ఒకసారి కూర్చోవాలని ఆశతో బతుకుతా ఉన్నాను కాబట్టి మరి అమిత్ షా గారు మీరు మరి ఏదో రకంగా నన్ను కాపాడాలని చెప్పి 24 గంటల వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కాల్చి అర్ధరాత్రి 2 గంటల దోమలు కుట్టించుకొని వాళ్ళు చీ అన్నా చా అన్నా వాళ్ళు పంచనబడి ఒక్క ఓటు శాతం కూడా 1% ఓటింగ్ లేని వాళ్ళకి 6 ఎంపీలు ఇచ్చాడంటే 10 ఎమ్మెల్యేలు ఇచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏ స్థితిలో ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా భయపెట్టాడో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ 40 సంవత్సరాలు సర్వీస్ ఉందని చెప్పుకున్న వ్యక్తి 40 సంవత్సరాల కుర్రాడిని చూసి భయపడి ఢిల్లీకి పరిగెత్తి కాళ్ళ వేళ్ల పడేదాకా తీసుకొచ్చాడంటే మన నాయకుడు గట్స్ మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి నాయకుడు హయాంలో మనందరం ఉండడం, అందులో భాగంగా మనందరం పనిచేయడం, మా వంతు మేము కృషి చేయడం, అదేవిధంగా మనందరం కలిసి రేపు 24లో 151 కాదు 175 కావాలని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో వాస్తవంగా ఆయన అడిగింది ఏంటంటే, నాకు మెజార్టీ ఇచ్చి నాకు మరి అవకాశం ఇవ్వండి అని అడిగితే 100, 110, 120 అనుకున్నప్పటికీ 151 ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సార్లు 175 కావాలని అడుగుతా ఉన్నారు. మనందరం కూడా కష్టపడి 175 ఇచ్చే విధంగా వై నాట్ 175 అనే దానికి నిదర్శనంగా మనందరం కూడా పనిచేసి 175 నియోజకవర్గాల్లో గెలిపించి మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అన్న చెప్పినట్టుగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, అందులో అనుమానం ఏమి లేదు. ఇక్కడ లోకేష్ ఓడిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో నుంచి పుట్ల, డబ్బులో నుంచి, హోదాల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే మోసాల నుంచి, లోకేష్ అనే వ్యక్తి మాత్రం అవకాశాల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే తప్ప వీళ్ళెవరూ కూడా రాజకీయ నాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని దాటి తట్టుకోవాలంటే వీళ్ళ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పైన దేవుడు ప్రజలను నమ్మానని చెప్తా ఉన్నాడు, ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు పొత్తులు నమ్ముకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మనం 24లో అవకాశం కల్పిస్తే
ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ గొప్పగా చదువుకొని ఉన్నత విద్య చదివి వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను మరి గొప్ప సీఈఓలు కూడా ఎదిగే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. మరి మన బిడ్డలు ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు, ఎవరి వల్ల కాల. 4 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మన పిల్లల్ని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటట్టుగా తీసుకొచ్చాడు. అంటే ఇది చరిత్ర, ఇది డెవలప్మెంట్ అంటారు. వీళ్ళు బిల్డింగులు కట్టుకొని రోడ్లు పోసుకొని బతికేద్దాం, ఉన్నవాడే బతికేయాలనే కాన్సెప్ట్ కాకుండా అట్టడుగున పడిపోయిన వాడిని కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనకు అలాంటి నాయకుడు కావాలి. కాబట్టి మనందరం కష్టపడి ఎవడు ఎన్ని కుట్రలు పడినా ఎంతమంది కలిసి వచ్చినా రేపు 24లో ఒక్కసారి గనక కొడితే మళ్ళొకసారి లెగవకుండా కొట్టే విధంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసాల ద్వారా పుట్టి మోసాల ద్వారా వచ్చి మోసాల ద్వారా రాజకీయాలు చేస్తా అన్న వ్యక్తి ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు. ఏది 23 సీట్లు అన్న వ్యక్తి 600 హామీలు ఇచ్చి మళ్ళీ 6 హామీలు అంట. 600 హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా పక్కన పెట్టి మళ్ళీ 6 హామీలు ఏంటంటే మన పేస్ట్ అనమాట, మన కాపీ పేస్ట్ అన్నట్టుగా మన హామీలను తిరగేసి అటు చూపించాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి ఆ 6 హామీలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 23 ఇచ్చే వ్యక్తిని సీఎం అంటున్నాడు. మరి 151 సీటున్న వ్యక్తి ఏమవ్వాలో ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా ముందుకు తీసుకువెళ్లి 24లో అన్నను గెలిపించి మన జీవితాలను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న అప్పిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.